హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్ తో మీ ముందుకు. బాహుబలి ది బిగినింగ్ క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంత కాదు. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ క్రియేట్ చేస్తున్న హైప్ కూడా అంతా ఇంత కాదు. అయితే ఎంతో తెలివిగల వారు కూడా తప్పులో కాలేస్తారు అనేది సామెత. కానీ అది ఇప్పుడు రాజమౌళి నిజం చేయబోతున్నాడు. ఏమా తప్పు ఏమా విషయం అంటే, బాహుబలి ది బిగినింగ్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడి చేస్తాడు. అదే చివరి సీన్ గా రాజమౌళి చూపించాడు. ఈ దెబ్బతో అమరేంద్ర బాహుబలి బతుకున్నాడా చనిపోయాడా, కట్టప్ప ఎందుకు అమరేంద్ర బాహుబలిని చంపాడు అనే ప్రశ్నని లేవదీసి ప్రతి ప్రేక్షకుడికి మైండ్ లో ఈ ప్రశ్న బలంగా నాటుకుపోయి ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగేట్లు సాగదీస్తూ బాహుబలి పార్ట్ 2 మీద ఉత్కంఠ, టెన్షన్, సస్పెన్స్ క్రియేట్ చేసి ఎలా ఉండబోతుంది బాహుబలి ది కంక్లూజన్. బాహుబలి ది కంక్లూజన్ లో అమరేంద్ర బాహుబలి బతుకుంటాడా, కనిపిస్తాడా, చనిపోయి ఉంటాడా, కనిపించడా అనే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది కట్టప్ప బాహుబలిని పుడిచే లాస్ట్ సీన్. రాజమౌళి తెలియక చేశాడా, తెలిసి చేశాడో తెలియదు గానీ ఒక ఫోటోని షేర్ చేశాడు సోషల్ మీడియాలో. ఆ ఫోటోలో ఒక చెయ్యి, ఆ చెయ్యి కింద బాహుబలి టీం మొత్తం ఉండి జై మహిష్మతి అనే ఒక పిక్చర్ ని పోస్ట్ చేశాడు. అంతే, ఈ దెబ్బతో రకరకాల అనుమానాలు బయలుదేరినాయి. ఆ చెయ్యికి ఉన్న మహిష్మతి కడియాన్ని చూస్తే అది ఎవరి చెయ్యి, జాగ్రత్తగా చూస్తే అది అమరేంద్ర బాహుబలి చెయ్యి. అంటే అమరేంద్ర బాహుబలి బతికే ఉన్నాడు. ఇక ఈ చెయ్యి శివుడిది కాదు. కారణం, శివుడు బల్లాల్ దేవుడి చేతిలో ఉన్న మహిష్మతి సామ్రాజ్యం కోసం పోరాటానికి రెడీ అయిపోయి తన సామ్రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మరి అటువంటి శివుడి చేతికి ఈ మహిష్మతి కడియం ఉండదు అంటే ఇది నిజంగా అమరేంద్ర బాహుబలి చెయ్యే. అంటే అమరేంద్ర బాహుబలి బతికే ఉన్నాడు అనే సస్పెన్స్ ని బయట పెట్టేశాడు రాజమౌళి. మరి రాజమౌళి తెలియక చేశాడో తెలిసి చేశాడో తెలియదు, ఈ తప్పు జరిగిపోయింది. ఇప్పుడు సస్పెన్స్ కి తెర వీడిపోయింది. అమరేంద్ర బాహుబలి బతికే ఉన్నాడనే ఒక ప్రూఫ్ బయటికి వదిలేశాడు. చూడండి, ఎంతో తెలియగలవాడు కూడా తప్పులో కాలేస్తాడు. అటువంటి మహా ఇంటెలిజెంట్ అయిన రాజమౌళి ఇప్పుడు తప్పులో కాలేసేశాడు. సస్పెన్స్ కి తెర తీసేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠని తొలగించేశాడు. అంటే అమరేంద్ర బాహుబలి బతికే ఉన్నాడు. ఎస్, ఆ చెయ్యి అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి బతుకున్నాడు అని ఇప్పుడు సోషల్ మీడియాలో వేల కొలది షేర్లు జరుగుతున్నాయి. అంటే ఈ దెబ్బతో రాజమౌళి చేసిన ఒక్క తప్పుకి మరి బాహుబలి ది కంక్లూజన్ మీద ఉన్న హైప్ ఉంటుందా పోతుందో తెలీదు. కానీ ప్రభాస్ మీద ఉండే క్రేజ్ తో బాహుబలి ది కంక్లూజన్ కూడా మరలా సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసి 1000 కోట్ల మార్కుని అందుకోబోతుంది అనేది కన్ఫర్మ్. మరలా తెలుగు వాడి సత్తా ఇదిని ప్రపంచానికి చాటబోతున్న బాహుబలి ది కంక్లూజన్ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రభాస్ కి, రాజమౌళికి మరియు బాహుబలి ది కంక్లూజన్ టీమ్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం అప్డేట్స్ ఇస్తున్న మా వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్.